ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుదాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మహాఘనత నొందియున్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. ప్రైజ్ ది లార్డ్. ఈ భాగములో మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే, ఆ దేవాది దేవుడు ఉన్నతమైన వాడు, అంటే శ్రేష్టమైన వాడు. ఆయనను ఎవ్వరూ కూడా పొగడలేనంత ఘనత నొందినవాడు, అంటే పొగడతకు కూడా సరిపోనంత గొప్ప దేవుడు. అందుకే ఈ యెషయా గ్రంథం 33వ అధ్యాయము మనం చదువుకున్నాం. 33:5లో ఏమని చదువుకున్నామంటే, యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. మహాఘనత. చూడండి, చాలా మంది యవనస్తులు లేదంటే స్టూడెంట్స్ తమ చదువుల్లో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడ వారు అనుకునేది ఏంటంటే, నేను ఘనత సాధించాను, విజయం సాధించామని చాలా మంది భావిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాలలో ఘనత విజయం సాధించాడు. ఆయన్ని ఎవరము పొగడలేము, ఘనత నొందిన దేవుడు. అందుకే ఆ ఉన్నతమైనటువంటి దేవాది దేవునంట మనం అనుసరించాం. ఆ ఉన్నతమైనటువంటి ఆ దేవాది దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. శ్రేష్టమైన వాడు, గొప్ప దేవుడు, సర్వాధికారి, నీతి సూర్యుడు, పరిశుద్ధాత్ముడు, ప్రేమగల ప్రేమామూర్తి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎల్లప్పుడూ కూడా ఆ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం అనుసరించాం. ఆయన సన్నిధిలో యుగయుగములు మనం జీవించాలి. మన తుది శ్వాస విడిచి వరకు కూడా ఆయనను వెంబడించే బిడ్డలముగా, ఆయన సన్నిధిలో జీవించే బిడ్డలముగా, ఆయన యొక్క ఆత్మశక్తి చేత నింపబడే బిడ్డలముగా, ఎల్లప్పుడూ మండుతూ ఎలుగుతూ ప్రకాశిస్తూ తేజరిల్లుతూ దేవుని సన్నిధిలో స్థిరపడే బిడ్డలుగా మనం ఉండాలని ఆ దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే 113వ కీర్తనలో మనకు కనబడతా ఉంది, 4వ వచనంలో ఏమని కనబడతా ఉందంటే, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవాది దేవుడంట, ఈ ఉన్నతమైన దేవుడంట, ఈ శ్రేష్టమైన వాడంట అన్యజనులందరికంటే కూడా మహోన్నతుడు. అందుకే ఇంకొక చోట రాయబడింది, ఏమని రాయబడిందంటే, ఆ దేవాది దేవుని యొక్క సింహాసనము ఆకాశము పైన ఉందంట, ఆయన పాదపీఠం అంట ఈ భూమి మీద ఉందంట. ఆయన ఉన్నతమైన వాడు, అతి శ్రేష్ఠుడు, అన్యజనులందరికంటే కూడా ఎలాంటి వాడంటే మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ బాధలో ఉన్నా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ పక్షముగా ఏది కావాలని కోరుకున్నా ఆ కోరికను సిద్ధింప చేయగలటువంటి మహోన్నతుడు, శ్రేష్టమైన దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన వాడు, ఆ రాజుల రాజు. కాబట్టి ఆ దేవాది దేవుని సన్నిధిలో స్థిరపడదాం. ఆ ఉన్నతమైనటువంటి దేవాది దేవుని అనుసరిద్దాం. ఆ శ్రేష్టమైనటువంటి ఆ రాజుల రాజుని, ప్రభువుల ప్రభుని వెంబడిస్తూ ఆయన యొక్క శక్తి చేత నింపబడి విశ్వాసమును కాపాడుకుని విశ్వాసమును స్థిరపడదాం. ఈ మాటలు మన ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఫలభరితముగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. నీ కృపచేత ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. నువ్వు ఉన్నతమైన వాడవు తండ్రి, శ్రేష్టమైన వాడవు తండ్రి, గొప్పవాడవు తండ్రి. నిన్ను నమ్మిన మేమందరము కూడా సిగ్గుపడము నాయన. నిన్ను నమ్మిన మేమందరము కూడా నీ పరలోక రాజ్యములో వారసత్వము మాకు లభిస్తుంది ప్రభువా. ఆ వారసత్వము కోసమే, ఆ పరలోక రాజ్యము కోసమే ఈ భూమి మీద ఎన్ని శ్రమలైనా తట్టుకునే శక్తి, సామర్థ్యం మా అందరికీ దయచేయండి. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపండి. మీ సందులో మమ్మల్ని స్థిరపరిచి నడిపించి కృప చూపించి కృపలో జ్ఞాపకం చేసుకుని కార్యాలు జరిగించి వర్ధల చేయమని అడుగుతూ, అంతమ వరకు మీ సందులో ఎదిగి ఫలించి స్థిరపడే కృపా భాగ్యం ధన్యత మా అందరికి దయచేయమని అడుగుతూ,
యేసు మీ నామం పేరిట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ పరిచర్లంతటికి ఎల్లప్పుడూ సదాతుడే నడిపించునుగాక, ఆమేన్. ఆ ఉన్నతమైనటువంటి గొప్ప దేవుణ్ణి, ఆ శ్రేష్టమైనటువంటి దేవాదేవుడిని, ఆ ప్రభువుల ప్రభుని, ఆ మహోన్నతుడిని వెంబడిద్దాం. ఆయన ఆత్మశక్తి చేత నింపబడదాం. క్రీస్తు అనే బండపైన మన గృహములు కట్టుకుందాం. దేవుని యొక్క కృప మనకు తోడుగా నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.